ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏ మీడియం అయినా కానివ్వండి, కానీ అల్టిమేట్ ట్రూత్ అండ్ రియాలిటీ అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిలిటరీ ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే ఒక దేశం మీదకి యుద్ధం చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒకటి చెయ్యాలన్నా దాని వెనక చాలా బ్యాక్ ఎండ్ ప్లానింగ్. ఆ బ్యాక్ ఎండ్ ప్లానింగ్లోనే కొంత సమయం కూడా పడుతుంది. ఆ సమయం, ఆ ఓర్పు అనేది ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా యుద్ధానికి వెళ్ళినా, ఆపరేషన్కి వెళ్ళినా సరే క్యాజువాలిటీ రేట్ అనేది మన ఊహకు కూడా అందదు. సో ఒక లార్జ్ స్కేల్ వార్కి వెళ్తున్నప్పుడు ప్లానింగ్ ప్లేస్ అ పివిటల్ రోల్. సో బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతూ ఉంటాయి, చాలా డిస్కషన్స్ జరుగుతాయి. టాప్ మిలిటరీ బ్రాస్తో చాలా డిస్కషన్స్ జరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేస్తారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ డిస్కషన్స్ అన్నిటికీ కొంత టైం అనేది పడుతుంది. సో ఈ టైంలో వాళ్ళు డిస్కషన్స్ అంటే వాళ్ళు ప్రోస్ అండ్ కాన్స్ని వే చేసుకుని ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది, అంటే దేశం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళలో దేశం ఎలా ఉండాలో వాళ్ళు ఒక డెవలప్మెంట్ ఎజెండా ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేయగలము అనే విషయాన్ని సుదీర్ఘంగా వాళ్ళు ఆలోచించిన తర్వాత ఏదైనా స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే వార్ అనేది ఇట్ షుడ్ నాట్ బీన్ అ స్పర్ ఆఫ్ మూమెంట్, ఒక హీట్ ఆఫ్ ది మూమెంట్లో చేసేది కాదు. అదేదో చిన్న ఒక లో ఇంటెన్సిటీ ఆపరేషన్ కాదు అది. ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్తో, అది కూడా ఒక న్యూక్లియర్ పవర్డ్ నేషన్తో మీరు వెళ్తున్నప్పుడు ఒక వార్కి ఓర్పు అండ్ ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అప్పటి వరకు ఓర్పుగా ఉండాలి.